దాంట్లో మనము ఫంగిసైడ్ మాత్రం తప్పకుండా ఇవ్వాలండి. తప్పకుండా ఈ టైంలో మనం ఫంగిసైడ్ తప్పకుండా ఇవ్వాలి. అప్పుడే మనకు కాప్ అనేది సెట్ అవుతుంది. మనం స్ప్రే చేసే మందులు కూడా అంత బాగా పనిచేస్తాయండి. ఎందుకు చెప్పనా, మనము చాలా రకాల ఇన్సెక్టిసైడ్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాం. అలా చేయడం ద్వారా ఏంటంటే మొక్కలో ఒక ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా ఏంటంటే మన స్ప్రే చేసే మందు యొక్క రిజల్ట్ అనేది కనబడదు. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా ఏంటంటే మనకు కింద భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా మొక్కకి న్యూట్రియన్స్ అయితే అందదు. ఆ విధంగా అవుతుంది. అదేవిధంగా మనం పైన స్ప్రే చేసే మందులు మనకు మొక్క కాండం నుంచి వేరు వ్యవస్థ వరకు వెళ్ళదు. ఆ విధంగా జరగడం, ఆ ఫంగస్ ఫామ్ అవడం ద్వారా ఆ విధంగా జరగదు. అప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేసే మందు యొక్క రిజల్ట్ అనేది కనబడదు. ఎందుకంటే మన స్ప్రే చేసే పైన నుంచి మనం స్ప్రే చేసే మందు ఆకు వెనుక భాగం నల్లాలు ఉంటాయి, నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టమ్ నుంచి కాండం, ఆ మొక్క మొత్తం పాకి ఆ నర్వస్ సిస్టమ్ ద్వారా కాండం నుంచి వేరు వ్యవస్థ వరకు మనం స్ప్రే చేసే మందు